హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయింది ఒక లాంగ్ ఫార్మాట్ వీడియోస్ చేసి, ఆల్మోస్ట్ 7 months అయిన ఉంటుంది అనుకుంటా. సో బేసికలీ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే, మై నేమ్ ఇస్ సాయి కుమార్. ఐ యూస్ టు ట్రేడ్ ఇన్ ఇండియన్ మార్కెట్స్, ఈక్విటీ స్వింగ్ ట్రేడ్ చేసేవాడిని. బట్ డ్యూ టు క్యాపిటల్ ఇష్యూ ఐ స్టాప్ ట్రేడింగ్ ఇన్ ఇండియన్ మార్కెట్స్. దెన్ ఐ యాక్చువల్లీ ఎక్స్పెరిమెంటింగ్ విత్ ప్రాప్ ఫార్మ్స్ ఫ్రమ్ లాస్ట్ 4 to 5 months. సో చాలామంది పీపుల్కి మీరు సోషల్ మీడియాలో చూసినప్పుడు అసలు ఈ ప్రాప్ ఫార్మ్స్ ఏంటి, అసలు ఈ ప్రాప్ ఫార్మ్స్ నిజంగానే పేఅవుట్స్ ఇస్తాయా, ఈజ్ ఇట్ లెజిట్, ఇది ఏమన్నా స్కామా, చాలా డౌట్స్ వస్తుంటాయి కదా. ఇన్ దిస్ వీడియో ఐ విల్ డిస్కస్ ఎవ్రీథింగ్. అసలు నాకు ఎలా ఎక్స్పీరియన్స్ అయింది ప్రాప్ ఫార్మ్స్తో, అసలు వై ఐ షిఫ్టెడ్ టు ప్రాప్ ఫార్మ్స్, బికాస్ ఎవ్రీథింగ్ నేను నా ప్రూఫ్స్ పేఅవుట్ మొత్తం ప్రూఫ్స్ కూడా నేను దీనిలో చూపిస్తాను అనమాట. అండ్ ఐ గాట్ మై ఫస్ట్ పేఅవుట్ ఆల్సో. సో లెట్స్ డిస్కస్ అసలు ఈ ప్రాప్ ఫార్మ్స్ ఏంటి. యూజువల్గా సో వెన్ ఐ యూస్ టు ట్రేడ్ ఇన్ ఇండియన్ మార్కెట్, ప్రాబ్లమ్ ఏంటంటే ట్రేడింగ్ ఇస్ అ క్యాపిటల్ గేమ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ క్యాపిటల్, నువ్వు ఒక 20,000 30,000తో ఫార్చ్యూన్ క్రియేట్ చేస్తానంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. అది నాకు లేట్గా రియలైజేషన్ అయింది, బికాస్ ఐ యూస్ టు ట్రేడ్ విత్ వెరీ లెస్ క్యాపిటల్, ఐ యూస్ టు మేక్ సమ్ మనీ అండ్ ఐ యూస్ టు లూజ్ మనీ. సో ఈవెన్చువల్గా నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ క్యాపిటల్ గేమ్. నీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉంటే అంత ఎడ్జ్ ఉంటుంది. దెన్ ఐ స్టాప్ ట్రేడింగ్ ఇన్ ఇండియన్ మార్కెట్. సో ప్రాప్ ఫార్మ్స్ ఏంటంటే నీకు ఆ ఎడ్జ్ ఇస్తుంది అనమాట, బికాజ్ యూ ఆర్ ట్రేడింగ్ విత్ అ బిగ్గర్ క్యాపిటల్. అండ్ ఈ ప్రాఫార్మ్స్ ఎలా బిజినెస్ చేస్తాయంటే ప్రాబబిలిటీ మీద. సో మీరు ఒక ఇన్సూరెన్స్ ప్రీమియం మనం కడుతుంటాం కదా, సో వాళ్ళు కంప్లీట్లీ ప్రాబబిలిటీ మీద చేస్తారు. బికాజ్ ఒక 1000 people ఇన్సూరెన్స్ ప్రీమియం కడితే హార్డ్లీ 5 to 10% ఆఫ్ ద పీపులే క్లెయిమ్ చేసుకుంటారు. ఇన్ ద సేమ్ వే ప్రాఫార్మ్స్ ఏంటంటే మీరు ఒక 100 people తీసుకుంటే 100లో ఓన్లీ 80% ఆఫ్ ద పీపుల్ అకౌంట్స్ బ్రీచ్ చేస్తారు. ఓన్లీ 20% ఆఫ్ ద పీపుల్ phase 1 క్లియర్ చేసి ఫండెడ్ ఫేజ్కి వస్తారు. ఓన్లీ 5% ఆఫ్ ద పీపుల్ పేఅవుట్ వరకు వస్తారనమాట. సో దట్స్ హౌ దే యాక్చువల్లీ మేక్ మనీ. సో ఎవరైతే ఈ 85% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే అకౌంట్ కొనడానికి మనీ పెడతారో దాన్ని యాక్చువల్గా వాళ్ళు రెవెన్యూ లాగా యూస్ చేస్తారనమాట. సో పీపుల్ ఎవరైతే డిసిప్లిన్ గా ట్రేడ్ చేసి వాళ్ళ రూల్స్ అన్ని ఫాలో అవుతారో వాళ్ళకి పేఅవుట్ ఇస్తారు అకార్డింగ్ టు ద రూల్స్. సో ఈ రూల్స్ అనేవి డిఫరెంట్ ఫార్మ్స్ కి డిఫరెంట్ గా ఉంటాయి. సో నేను బేసికల్ గా సిఎఫ్డీస్ తో స్టార్ట్ చేశాను అనమాట. ప్రాప్ ఫార్మ్ స్పేస్ లో 2 types ఉంటాయి అనమాట, ఒకటి సిఎఫ్డి, ఇంకోటి ఫ్యూచర్స్. దీని గురించి నేను తర్వాత క్లియర్ గా వీడియో చేస్తాను. సో 5 months నుంచి నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. నా టెక్నికల్స్ నేను ఏదైతే ఇండియన్ మార్కెట్లో చేసుకున్నానో వాటిని యూస్ చేస్తూ వర్కౌట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో రీసెంట్లీ ఒక $50K ఫండెడ్ అకౌంట్ మీద ఐ గాట్ ఎ పేఅవుట్ ఆఫ్ ఆల్మోస్ట్ $1,000, విచ్ ఈస్ 1 lakh. ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ 1 lakh. ద బెస్ట్ థింగ్ అబౌట్ ఏంటంటే ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. నేను ఆ అకౌంట్ పర్చేస్ చేయడానికి ఐ ఓన్లీ స్పెండ్ $100. సో $100 యూస్ చేసి మేకింగ్ 1 lakh rupees ఇన్ ద స్పాన్ ఆఫ్ 8 days, విచ్ ఈస్ యాక్చువల్లీ గ్రేట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మీరు అనుకోవచ్చు నేను 10,000లో కూడా ఇండియన్ మార్కెట్లో ఎక్స్పైరీ రోజు ఆప్షన్ పై చేసి 1 lakh చేస్తానంటే ఇట్స్ కంప్లీట్లీ కమ్స్ అండర్ గ్యాంబ్లింగ్. బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్లీ నీ స్కిల్, నీ టెక్నికల్, నీ రిస్క్ మేనేజ్మెంట్ బేస్ చేసుకుని నువ్వు మేక్ చేస్తావు. అఫ్ కోర్స్ నేను ఆ అకౌంట్ ముందు నేను కపుల్ ఆఫ్ అకౌంట్స్ కూడా బ్లో చేశాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 15 to 20+ అకౌంట్స్. టు అండర్స్టాండ్ ద గేమ్ నాకు కొంచెం టైం పట్టింది, బికాస్ ఐ వాజ్ గోయింగ్ అగ్రెసివ్ టు పాస్ ద ఎవల్యూషన్ అండ్ గెట్ ఎ పేఅవుట్. బట్ ఈవెన్చువల్గా నాకు అర్థమైందంటే స్లోగా వెళ్తేనే ఇక్కడ ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి అనేది. సో ఐ గాట్ మై ఫస్ట్ పేఅవుట్. ద బెస్ట్ థింగ్ ఏంటంటే పేఅవుట్ నాకు రిక్వెస్ట్ చేసిన వితిన్ 30 to 40 minutesలో నాకు వచ్చిందనమాట. నేను అది ఎవ్రీథింగ్ అనేది నేను స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. గైస్, మీలో ఎవరైనా ఇండియన్ మార్కెట్లో తక్కువ క్యాపిటల్తో ఇంకా స్ట్రగుల్ అవుతుంటే మై బెస్ట్ సజెషన్ వుడ్ బి స్టాప్ రైట్ నౌ. నథింగ్ విల్ హ్యాపెన్ విత్ స్మాల్ 10,000 20,000. మీరు ఇది నమ్మినా నమ్మకపోయినా ఇదే రియాలిటీ. అంటే నేనేం ప్రాబ్లమ్స్ ఏమీ ప్రమోట్ చేయట్లేదు. బట్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ గుడ్ స్కిల్, టెక్నికల్స్, ఒక మార్కెట్ని ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు ప్రాఫిట్ బుక్ చేయాలి, ఎప్పుడు స్టాప్ లాస్ తీసుకుని బయటకు రావాలి, బేసిక్ థింగ్స్ ఫండమెంటల్గా అండ్ టెక్నికల్ పరంగా మీకు క్లారిటీ వస్తే మీరు ఐ వుడ్ సజెస్ట్ యూ టు ఎక్స్ప్లోర్ ప్రాప్ ఫార్మ్ ఇండస్ట్రీ. కొంచెం మీరు దీని గురించి తెలుసుకోండి. బికాజ్ నాకు వచ్చింది ఒక ఆల్మోస్ట్ ఓన్లీ $1,000, బట్ దెర్ ఆర్ కపుల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ who made good amount of money. When I say good amount of money, it's a big money also. అంటే అంత పొటెన్షియల్ అయితే ఉంది దీంట్లో.
ఒకసారి దీన్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్లో నేను ప్రతి ఒక్కటి ఎండ్ టు ఎండ్ రీల్స్ పోస్ట్ చేశాను అనమాట. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ పెడతాను, ఒకసారి గో త్రూ అవ్వండి. గోయింగ్ ఫార్వర్డ్ ఐ విల్ ట్రై టు డూ లాంగ్ ఫార్మాట్ వీడియోస్. అప్కమింగ్ వీడియోస్లో అసలు ప్రాఫామ్స్లో మనం ఎలా గో త్రూ అవ్వాలి, అసలు ప్రాఫామ్స్లో మంచి ప్రాఫామ్స్ ఏమున్నాయి, ఎవ్రీథింగ్ అనేది నేను 1 by 1 చేయడానికి ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో.